కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పాలనలో అంతర్జాతీయంగా 6వ తేదీ జరిగాయి. ఈ శతవార్షికోత్సవాల ముగింపు సభలు జనవరి 18వ తేదీ మన తెలంగాణ పోరాట గడ్డ ఖమ్మం నగరంలో ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న సిపిఐ యావత్తు నాయకత్వం అందరూ కూడా డి రాజా గారు ప్రధాన కార్యదర్శి గారితో పాటు అందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా 18వ తేదీ నాడు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు మరి ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు వామపక్ష అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ర్యాలీకి హాజరై సంఘీభావాన్ని ప్రకటించబోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ 100 ఏళ్ల చరిత్ర ఒక రాజకీయ పార్టీ దాంట్లో వాస్తవానికి ఒక రికార్డుగా మిగిలిపోతుంది. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ రెండు రాజకీయ పార్టీలు 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ.